హలో బ్రో! మీ కిచెన్ స్పేస్ చాలా చిన్నదా? అయితే ఈ సన్‌ఫ్లేమ్ సింగిల్ బర్నర్ గ్లాస్ టాప్ స్టవ్ అనేది మీకు కరెక్ట్ చాయిస్ బ్రో. మీరు బ్యాచిలర్ అయినా గానీ, కొత్తగా వేరే ఊరికెళ్ళి ఒక్కళ్ళే ఉండాల్సొచ్చినప్పుడు ఈ స్టవ్ యూజ్ చేయండి బ్రో. చాలా ఈజీగా, సింపుల్‌గా మూవ్ చేయొచ్చు. అండ్ వెయిట్‌లెస్ కూడా. అండ్ 2 ఇయర్ వారంటీ తోటి కూడా వస్తుంది బ్రో. ముందుగా నేనేం చేశానంటే గనక, వేరే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆర్డర్ పెట్టాను బ్రో. ఆర్డర్ పెట్టినప్పుడు ఆ స్టవ్ అనేది క్రాక్స్ వచ్చేసిందనమాట, గ్లాస్ టాప్ అనేది. మళ్ళీ రిటర్న్ పెట్టాల్సొచ్చింది. రిటర్న్ పెట్టిన తర్వాత కూడా ఆ డెలివరీ పర్సన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేసాడు బ్రో. ఆ తర్వాత మళ్ళీ రీప్లేస్‌మెంట్ అయితే నేను అడగలేదనమాట. అందుకని ఆ మనీ అంతా బ్యాక్ తీసేసుకొని అమెజాన్‌లో ఒరిజినల్ ఓనర్ నుంచి నేను ఆర్డర్ పెట్టాననమాట. ఇదైతే పెయిడ్ పార్ట్నర్‌షిప్ అయితే కాదు బ్రో. అండ్ ఇది మా థర్డ్ సన్‌ఫ్లేమ్ స్టవ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మేము మిలిటరీ క్యాంటీన్‌లో 15 ఇయర్స్ బ్యాక్ కొన్నాం బ్రో. 4 బర్నర్ స్టవ్. ఆ తర్వాత 15 ఇయర్స్ తర్వాత వేరే 4 బర్నర్ స్టవ్ తీసుకొని సన్‌ఫ్లేమ్ సేమ్‌ది ఎక్స్‌చేంజ్ తీసుకున్నామనమాట. ఆ తర్వాత మన వీడియోస్ కోసము ఈ సింగిల్ బర్నర్ స్టవ్ అనేది తీసుకున్నాననమాట. ఇది ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి మొత్తం నేను అన్బాక్సింగ్‌లో చెప్తాను బ్రో. వీడియో చివరిదాకా చూడండి. ఈ ఛానెల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానెల్. మాకు చాలా యూజ్ అవుతుంది బ్రో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి మాకు దోహదపడుతుందనమాట. ప్యాకింగ్ అంతా గూడా చాలా చక్కగా ఉంది బ్రో. బాక్స్‌లో అసలు స్టవ్ అనేది అటు ఇటు కదలటానికి గూడా స్పేస్ లేకుండా పెట్టాడనమాట. అదొకటి బాగా నచ్చింది బ్రో. స్టవ్ ప్యాకింగ్ నుంచి తీయటానికి చాలా కష్టపడ్డాను. సున్నితంగా తీయాలి. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ప్రెషర్ గూడా అప్లై చేసి తీయాల్సొచ్చింది. చాలా అంటే చాలా ఎయిర్ టైట్‌గా పెట్టాడనమాట ప్యాకింగ్. దానివల్లనే గ్లాస్ టాప్ ఏ క్రాక్స్ లేకుండా గూడా షిప్ అయింది. దీనితోటి ఏమేమొచ్చాయో చూద్దాం. ముందుగా ఒక ఎక్స్‌టెన్షన్ వచ్చింది బ్రో. ఆ తర్వాత యూజర్ మాన్యుయల్, ఆ తర్వాత బర్నర్ మీద పెట్టే హోల్డర్ అన్నమాట. బర్నర్. మామూలుగా మనము 2 బర్నర్ స్టవ్ కొన్నా, 3 బర్నర్ స్టవ్ కొన్నా కాంబినేషన్‌లో ఇస్తాడనమాట. ఒక చిన్న బర్నరు, ఒక పెద్ద బర్నరు లేతే మీడియం బర్నర్ లాగా ఇస్తాడు. ఈ స్టవ్ సింగిల్ స్టవ్ వచ్చేటప్పటికి పెద్ద బర్నర్ ఇచ్చాడు బ్రో. రెగ్యులర్‌గా ఉండే చిన్న బర్నర్ అయితే ఇవ్వలేదనమాట. జాగ్రత్తగా చూసి వండుకోండి. వెనక్కి తిప్పితే గనక ఇలాగా ఫాయిల్ ఇచ్చాడు బ్రో. ఈ ఫాయిల్ వల్ల గ్లాస్ టాప్ మీదకి హీట్ ఎళ్ళకుండా ఉంటుందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ కింద మనకి టేబుల్ మీద పెట్టినా గానీ, లేతే ఏదన్నా చిన్న స్టూల్ మీద పెట్టినా గానీ, ఆ స్టూల్ గానీ, టేబుల్ గానీ తొందరగా వేడెక్కదనమాట. అండ్ మీరు ఒకవేళ స్టూల్ మీద కానీ, టేబుల్ మీద గానీ ప్లాస్టిక్, చెక్క మీద వాడేటప్పుడు కింద స్టవ్ కింద ఏదైనా పేపరు, దాని కింద కార్డ్‌బోర్డ్ పెట్టి రెగ్యులర్‌గా దాన్ని చెక్ చేసుకుంటా ఉండండి బ్రో. బర్న్ అవ్వకుండా ఉండాలి అనమాట. వస్తువులు పాడవకూడదు గదా! అందుకని చెప్పాను. ఇలాగా స్టవ్ అనేది వెనక్కి తిప్పేటప్పుడు జాగ్రత్త బ్రో. బర్నర్ అనేది మన కాలు మీద పడిపోతుంది. ఎందుకంటే నా కాలు మీద పడింది, కొంచెం వాచింది కాలు. జాగ్రత్త. ఈ ఎక్స్‌టెన్షన్ అనేది ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా యూజ్ చేసే కడాయి ఇలా ఉంది బ్రో. ఎక్స్‌టెన్షన్ మీద పెడితే. ఇంకా పెద్ద గిన్నెలేమన్నా పెట్టుకోవాలి అంటే గనక ఇది యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు హీట్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది గిన్నెకి. మంచిగా కుక్ అవుతాయి గూడా. ఎక్స్‌టెన్షన్ తీసేసిన తర్వాత కడాయి పెడితే ఇలా ఉంది. దీనికి ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది బ్రో. సో, సేఫ్ అన్నమాట యూజ్ చేయటానికి.
దీంతో పాటు మనకి రెగ్యులేటరు, తర్వాత గ్యాస్ ట్యూబ్ అయితే రాదు బ్రో. మనం విడిగా కొనుక్కోవాలి. అది ఒక 5, 600 అవుతాయన్నమాట 2. ఇంకా డైమెన్షన్స్ విషయానికొస్తే ఇలా ఉన్నాయి బ్రో. ఒక్కొక్కటి చిన్న చిన్నగా తీసి చూపిస్తున్నానన్నమాట. అంతే బ్రో. ఇది మన అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.